పూర్తిగా బెదిరింపు కాల్స్ మాత్రం గతంలో వచ్చినటువంటి ముగ్గురు నలుగురితో పాటు త్రిష పేరుంది. ఇప్పుడు వచ్చినటువంటి ముగ్గురు సెలబ్రిటీల పేర్లలో త్రిష కామన్గా ఉంది. కాబట్టి ఆ బెదిరింపులు చేస్తున్నటువంటి వ్యక్తి త్రిషను టార్గెట్ చేస్తూ ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతున్నారా, బాంబు బెదిరింపుల కోణాన్ని ఈ రకంగా చూడవచ్చా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. లేదా సినీ సెలబ్రిటీలలో భాగంగా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకునే ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతున్నారా? అసలు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతున్నారు, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? సాధారణంగా అంతకుముందు చాలా ఇలాంటి బెదిరింపు సందర్భాలలో బెదిరింపు మెయిల్స్ కానీ బెదిరింపు కాల్స్ చేసినటువంటి సందర్భాలలో పోలీసులు ఆ వ్యక్తులను పట్టుకున్న సందర్భంలో చాలా వరకు అది కొంతమంది అల్లరి చిల్లర పనులు చేసినటువంటి కొంతమంది వాళ్ళు దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఒక మహిళ అయితే తన లవర్ మీద కోపంతో బెదిరింపు కాల్ చేసిన సందర్భం కూడా ఒకటి కనపడింది. కానీ ఇది మాత్రం కంటిన్యూగా వస్తున్నటువంటి సందర్భం మాత్రం ఉంది. కాబట్టి దీని వెనుకున్నటువంటి అసలు కారణం ఏంటి? ఇది సాధారణంగా ఎవరో అల్లర్చిల్లరగా చేసినటువంటి పనేనా, లేకుంటే వాంటెడ్గా కావాలని ఉద్దేశపూర్వకంగా పగబట్టినటువంటి కొందరు వ్యక్తులు ఏమైనా చేస్తున్నటువంటి పనా, లేకుంటే నిజంగానే బాంబు బెదిరింపులు మాత్రమే కాదు దీని వెనుక బెదిరింపులతో పాటుగా వ్యూహం ఏమైనా కనిపిస్తుందా అనేది కూడా ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ తోటైతే అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులు వారిని పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ కేటుగాళ్ళు మరింత టెక్నికల్గా ముందుకు వెళుతూ పోలీసులకు దొరకకుండా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా ఈసారి మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తు బృందాలను కూడా పెంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం పదే పదే ఈ బెదిరింపు కాల్స్ ఏంటి సెలబ్రిటీలకు అనేటువంటి కోణం కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ యొక్క నిందితులు ఎవరైతే ఈ బెదిరింపు కాల్స్కి పాల్పడుతున్నారో మెయిల్స్ కూడా చేస్తున్నారో వారిని పట్టుకొని వారు ఎందుకు ఏ ఉద్దేశంతో చేస్తున్నారనేటువంటి విషయం దర్యాప్తులో తేలితే తప్ప అసలు దేనికోసం చేస్తున్నారు ఇదంతా అనేది మాత్రం బయటపడేటువంటి అవకాశం కనిపించట్లేదు.